హాయ్ ఫ్రెండ్స్, మనం ఏదైనా ట్రిప్కి వెళ్ళేటప్పుడు మన వాట్సాప్ స్టేటస్లో ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్, ఐఎమ్ గోయింగ్ టు బెంగళూరు, లేకపోతే ఐఎమ్ గోయింగ్ టు గోవా ఇలా రొటీన్గా పెడుతూ ఉంటాం కదా. అలా కాకుండా డిఫరెంట్గా పెడితే ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం ఇప్పుడు మనం. చూశారు కదా ఎలా ఉందో. ఇలా డిఫరెంట్గా మీరు కూడా మీ వాట్సాప్ స్టేటస్ని ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ట్రావెల్ బూస్టర్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకొని దాన్ని మనం ఓపెన్ చేసుకోవాలి. అక్కడ స్టార్ట్ పాయింట్ అనే దగ్గర మనం ఎక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేస్తున్నామో అది అనేది ఎంటర్ చేయాలి. ఫర్ సపోజ్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి హైదరాబాద్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. డెస్టినేషన్ ఎక్కడి వరకు మనం వెళ్తున్నాం. ఫర్ సపోజ్ బెంగళూరు వెళ్తున్నాం కాబట్టి బెంగళూరు అనే దాన్ని సెర్చ్ చేసేసి ఆ యాప్ అనే బెంగళూరు ప్లేస్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు హైదరాబాద్ దగ్గర ఫ్లైట్ సింబల్ ఉంది కదా, దాని మీద మనం లాంగ్ ప్రెస్ చేసుకుంటే మనకి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం ఏ వెహికల్ మీద ప్రయాణిస్తున్నాం, కార్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బోట్ ద్వారా పోతే బోట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ట్రైన్ ద్వారా పోతే ట్రైన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ వెహికల్స్ ఉన్నాయి మనకు. ఆ డిఫరెంట్ వెహికల్స్ని ఏది సెలెక్ట్ చేసుకుంటే ఆ వెహికల్ అనేది మనకు మ్యాప్లో చూపెడుతుంది. మనం సపోజ్ ఫ్లైట్లో పోతున్నాం కాబట్టి ఫ్లైట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఫ్లైట్ మీద క్లిక్ చేసుకోగానే ఈ విధంగా ఫ్లైట్ అనేది వస్తుంది. ఫ్లైట్ మధ్యలో కొన్ని యాడ్స్ అనేటివి వస్తాయి. ఈ యాడ్స్ని మనం రిమూవ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకు వీడియో అనేది ప్లే అవుతుంటుంది. ఈ వీడియోని మనం ఏ విధంగా చేంజ్ చేసుకోవాలంటే ఆ విధంగా డిఫరెంట్గా చేంజ్ చేసుకోవచ్చు. వీడియో లెంత్ మనకి ఎంత టైం కావాలి, వీడియో లెంత్ 20 సెకండ్సా, 30 సెకండ్సా, 22, 15 అలా డిఫరెంట్గా. అలాగే కింద మోడల్ అని ఉంది కదా, ఆ మోడల్ అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ మోడల్గా వస్తుంది. అది కింద రేషియో, లెంత్, పొడుగు వీడియో కావాలన్నా ఇట్లా యూట్యూబ్ వీడియో కావాలన్నా అట్లా డిఫరెంట్ లెంత్ అనేది సైజ్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్లైట్ సైజ్ చిన్నగా మారుతుంది, అలాగే మోడల్ పెద్దగా మారుతుంది. అట్లా మన వెహికల్ అనేది చిన్నగా పెద్దగా ఆ సైజు జూమ్ తగ్గించుకోండు అలాంటివన్నీ డిఫరెంట్గా చేసుకోవచ్చు. వీడియో లెంత్ కనుక అన్నీ మార్చుకోవచ్చు. తర్వాత కింద సేవ్ టు కెమెరా రోల్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ వీడియో అనేది మన ఫోన్ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఒకవేళ మనం బస్సులో కానీ ట్రైన్లో కానీ అదే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తే మామూలుగా ట్రైన్లో వెళ్ళేటప్పుడు విజయవాడ, చెన్నై, ఒంగోలు, బెంగళూరు ఎలా చేరుకుంటామో దాన్ని కూడా మనం డిఫరెంట్ రూట్ మ్యాప్ల ద్వారా మనం చూపెట్టుకోవచ్చు. అదే విధంగానో ఒకసారి చూద్దాం. ఫస్ట్ హైదరాబాద్ నుంచి బెంగళూరు మనం ఇక్కడ కారు కాకుండా ట్రైన్ సెలెక్ట్ చేసుకుందాం. ఇట్లా ట్రైన్ సెలెక్ట్ చేసుకొని హైదరాబాద్ నుంచి ఫస్ట్ విజయవాడ మీదకి ఎక్కితనాన్ని జరుపుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఒంగోలు వెళ్తాం. ఒంగోలు నుంచి ఇట్లా నెల్లూరు, తర్వాత చెన్నై. ఇట్లా మనం ఏ రూట్లో వెళ్తున్నాం ఇట్లా చెన్నై, తర్వాత ఇదే ఏ విధంగా ఎట్లా వెళ్తున్నామో ఆ వాటి ఇక్కడ ఉన్న మ్యాప్లో ఉంటాయి కదా మనకు చూపెట్టుకుంటూ ఎక్కడెక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం, ఎక్కడెక్కడ ఆల్టింగ్ చేసుకున్న దాకా దాన్ని
గీతని ఇట్లా జరిపితే అక్కడ మనం హాల్టింగ్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఆ విధంగా రూట్ మ్యాప్ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం సేవ్ చేసుకున్నాక ఇక్కడ కింద ప్లే బటన్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఏదైనా యాడ్స్ వస్తే క్లియర్ చేసుకొని ఈ విధంగా ట్రైన్ అనేది మనం ఏదైతే రూట్ మ్యాప్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ రూట్ మ్యాప్ నుంచి ఆ డెస్టినేషన్కి చేరుకుంటుంది. ఇదన్నమాట హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వయ్యా మనం విజయవాడ, ఒంగోలు, నెల్లూరు ఈ విధంగా ట్రైన్ అయితే ట్రైను, బస్సు అయితే బస్సు, ఫ్లైట్ అయితే ఫ్లైటు ఏ విధంగా వెళ్తున్నాం, ఏ రూట్లో వెళ్తున్నాం అనేది రూట్ మ్యాప్ ద్వారా మనం సేవ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, స్నాప్లో మనం షేర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. అదేవిధంగా ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. MK Videos @654. అలాగే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.